శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, ఈ మాటల ద్వారా మా మాటలు ఎలా మార్చుకోవాలో తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్న మీకు అందరికీ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి వారి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ లోకంలో బయలుపడకపోయినా ప్రతి హృదయపు యొక్క రహస్యాలు బయలుపడే భయంకరమైన విమర్శ దినం ఒకటి రాబోతుంది. ఆ దినాన దేవుడు అంధకారంలో దాగిన రహస్య విషయములన్నీ కూడా వెలుగులోనికి తెచ్చి అందరికీ బాహటంగా చూపుతాడు. హృదయంలోని ఆలోచనలను బయలుపరుస్తాడు. ఆయా చర్యల వెనుక దాగి ఉన్న రహస్య ఉద్దేశాలను బట్టబయలు చేస్తాడు. ప్రియులారా, ఆ భయంకరమైనటువంటి విమర్శ దినం వస్తుంది. ఆ దినాన మోషే ఆ స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అందరికీ తెలుస్తుంది. అతడిని విమర్శించిన వారు ఆ దినాన్ని సిగ్గుపడతారు. అది ప్రతి మనిషి హృదయ రహస్యాలను బయలుపరచడానికి దేవుడు ఏర్పరిచిన దినం ఒకటి ఉంది. ఆ దినం, ఆ సమయం రాక మునిపే దేనిని గూర్చి కూడా తీర్పు తీర్చద్దు అని ఈ లేఖనం మనకు ఆజ్ఞాపిస్తోంది. ప్రియులారా, మిరియాము తొందరపడిందయ్యా. సమయం రాక మునిపే తీర్పు తీర్చేసింది. అయినా అసలు మోషేకు తీర్పు తీర్చడానికి ఆమెకి అధికారం ఎవరిచ్చారు? ఆ పని ఆమెకి ఎవరు అప్పగించారు? పరుని సేవకుని తీర్పు తీర్చడానికి నీవెవడవయ్యా అని గద్దిస్తుంది కదా లేఖనం. అవును, దైవ సేవకులను విమర్శించటానికి ఉవ్విలు ఊరే భ్రష్టతరం ఒకటి తయారైపోతుంది ఈ రోజుల్లో. దైవ సేవకులు విశ్వాసుల్లోని పాపాన్ని ఖండించి గద్దించి వారు చేసే హెచ్చరికలకు ప్రతిగా విశ్వాసులు దైవజనుల మీద తమ హృదయంలో కసి పెంచుకున్నారయ్యా. ఎప్పుడెప్పుడు వీరి మీద రాళ్ళు రువ్వుదామా అని కనిపెట్టుకున్నటువంటి ఒక బ్యాచ్ ఉంది. దైవజనులను తమ వదంతులతో అపనిందలతో గాయపరిచి ఆనందిస్తున్న బ్యాచ్ కూడా ఉంది. దేవుడు వీరి మాటలు వింటున్నాడు. దేవుని ఉగ్రత వీరి మీదికి త్వరలో రాబోతుంది. బహు జాగ్రత్త. నోరు పారేసుకోవద్దు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడి దేవునికి దూరం అవ్వద్దు ప్రియులారా. ఇది నా కోరిక. అలా ఏదైనా ఉన్నట్లయితే కనుక రేపటి దినంలో ప్రభు సన్నిధికి వెళ్ళి, అయ్యా తెలుసో తెలియకో నేను దైవ సేవకుల గురించి, నా రక్త సంబంధికుల గురించి, నా యజమానుల గురించి, నా బంధువుల గురించి నేను తప్పుగా మాట్లాడానేమో, క్షమించు అని వేడుకో. తప్పక దేవుడు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైనటువంటి మాటలతో మోషే మిర్యాముల జీవితంలో జరిగిన సంఘటనని మా కళ్ళకు అద్దినట్టుగా చూపించారు. అందుని బట్టి స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి, గొప్ప కార్యం చేయండి. కేవలం మీ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి విడుకొని పొందించిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.